Every day, these women come across a myriad faces, mostly familiar and some unfamiliar. These public places shape their lives, and the issue is livelihood. They have made these open spaces their second home. The dusty streets, its noise, and the strangers walking past are now a part of them. మా ఆయన ఏం చేయడు, వస్తా కూర్చుంటాడు, దజ్జగా ఉంటాడు. పొట్ట తిప్పాలి, మాకు జీతాలు లేవు, మాకు ఏం లేదు, ఆధారం లేదు, చేయాలైతే బతకాలి. ఓ మస్తేళ్ళ పాతగా మేము చాలా అప్పటి నుంచి ఇక్కడే ఉంటాం. మేము పుట్టబడి కూడా మా అమ్మమ్మ పుట్టగడు ఇక్కడనే. మా ఆయన తీసుకొస్తాను నేను బేగమ్మ సర్కిల్. ఎందుకు చేస్తున్నావు అంటే మాకు చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, ఏం చేస్తాం బిడ్డ. These women spend most part of their life in public markets and streets. Our camera tried to capture the moments of interaction, details of their relationships with these places, and the stories of their daily ordeals. పొద్దుగాల 5 గంటలకు కూలిలోకి పోతాము, అమ్ముకుంటాము, వస్తాము. మళ్ళీ 10 గంటలకు దుకాణం పెడతాము. మళ్ళీ ఊళ్ళలో పోయి అమ్ముకొస్తాం. ఊళ్ళు పల్లెటూళ్ళు గంపెత్తుకొని పోతాం. నేను పొద్దున 6 గంటలకు 7 గంటలకు వస్తాను. ఇక మార్కెట్కి వెళ్ళేది ఉంటే 5 గంటలకు అట్లా వెళ్ళిపోతాను. 6 గంటలకు 5 గంటలకు పోయి వచ్చి దుకాణం ఇప్పే వరకు 9, 10 అవుతాయి. ఇక అప్పటి నుంచి రాత్రి 10 గంటల వరకు 9 గంటల వరకు ఉంటాం. మరి రాత్రికి 10, 9 అయితే అప్పుడు ఏం లేదు, ఏ అల్లరి ఉండదు, ఏది ఉండదు. 10 గంటలకు 11 గంటలకు పోతాం. ఒక్కొక్కసారి నైట్లో ఇక్కడనే ఉంటాం కూడా. ఇప్పుడు పండుగలు వచ్చినాయి అనుకో, ఇప్పుడు శివరాత్రి పండుగ వచ్చింది, నైట్లో మస్తు మాల్ తెస్తాం, ఇక్కడనే ఉంటాం నైట్లో కూడా. కానీ అవన్నీ ఏముండవు. మేము పొద్దున మార్కెట్ పోతే పొద్దున్నే పోతాం. పొద్దున పోతే అక్కడ నుంచి రానికే 12 అవుతుంది, 11 అవుతుంది, ఎప్పుడు 10 అవుతుంది. ఇక ఇంటికి పోనీకి కాకుండా ఇంటి ఉండిపోతాం. ఇక చాయ్ డబ్బు ఒకటి తెప్పించుకొని తాగి ఉండిపోతాం. ఇక్కడ వేరే వాళ్ళు అందరు మగోళ్ళు కదా, మీరు ఆడోళ్ళు, దానికని అట్లేమన్నా ఏముండదు. మగోళ్ళైనా సరిపడం అందరు అమ్ముకుంటారు. ఎవరు మన జోలు పెట్టేది, మనం ఒకటి జోలు అట్లా వస్తే ఊకుంటారా? ఎవరు ఊకోరు. మా ఇంట్లో పిల్లలు మనకి ఎవరైనా ఏమన్నా అన్నారంటే పిల్లలు వస్తారు, ఊకోరు. అవన్నీ నడవయి, ఎవరందరూ బతికేది. These women vendors have to adapt to the growing ways of the market. They have come to terms with the knowledge that what they earn today may not be the same tomorrow. Constant negotiation with the customers is part of their daily routine. ఇట్లా కొనేటోళ్ళు వచ్చినా కూడా ఒకసారి గొడవ అయినా కూడా అంటాం, మేము ఎంత అమ్మాలి అంతే అమ్ముకుంటాము, మేము తెచ్చినాం ఇంతకు అమ్మేది అమ్ముతాం, ఇష్టం ఉంటే కొనండి లేకపోతే లేదు అంతే అంటాం. గిరాకులు వస్తాయి అంతేగాని గొడవలు చేస్తే వదిలేసారు కొనకు వెళ్ళిపోండి అంటాం. గొడవ గిడవ మాకు అవసరం లేదు, ఇష్టం లేకపోతే పోండి అంటాం. ఇష్టం ఉన్న వాళ్ళు కొంటారు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు. బండి పెట్టింది కదా రోడ్డు మీద, అయితే పోలీసు వాళ్ళు వచ్చి తీయమ్మా బండి అడ్డం కదా, ఇక్కడ ట్రాంగ్ ఇట్లా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, పక్కకి తీసుకోమంటే అక్కడ గల్లీలో పెట్టుకుంటాం. అంతకంటే అంటే డబ్బులు అట్లాంటివి ఇంకోటి బండి తీసుకుపోతాం అనుకో, తరాసు బండి నూపుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడైనా అయిందా మీతో? తీసుకుపోతారు, చెప్పలేము వాళ్ళ టైం. ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకెళ్ళిపోయారా మీరు? తరాసు తీసుకున్నారు. ఎప్పుడు తీసుకెళ్ళి? అవుతుంది 2-3 నెలలు అవుతుంది. ఎట్లా అవుతారు? ఇట్లా పెట్టినాం కదా, ఇట్లా పెడితే ఫస్ట్ వచ్చి చెప్పిపోతారు కానిస్టేబుల్,
చెప్పితే ఇక వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ పెడతాం. పెడితే ఇక మళ్ళా చెప్పినా కూడా తీయలేదని తరాసు తీసుకొని సార్ వెళ్ళిపోతాం సార్ ఉంది సార్ అంటే ఇన్ని లేదు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇయ్యడం మళ్ళీ ఇంకోటి కొనకొచ్చుకుంటాం. ఆడపిల్లల్ని ఎగిరించడము అల్లరి చేయడం అవన్నీ ఇగో ఇప్పుడు మనల బట్టి కాదమ్మా, ఏజ్ని బట్టి చేస్తారు. అసలు అల్లరి మా ఏజ్ వాళ్ళకి ఎవడు రాడు మా జోలికి. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా ఎవరు ఏమనరు. ఇప్పుడు మీ ఏజ్ ఉన్న వాళ్ళకు చేయగలుగుతారు అట్లాంటివి, కానీ నా ఏజ్కి నా జోలికి అయితే ఎవరు రారు. నాకైనా ఫస్ట్ నుంచి ఇదివరకు అయితే ఏం కాలేదు ఇంతవరకు. ఇప్పుడు నేను 27 సంవత్సరాల దాకా అయిపోతుంది. ఇదివరకు నాకు ఎవరేమి అనలే, ఎవరి జోలికి నేను ఎప్పుడు. మార్కెట్లో ఏమవుతుంటది, ఇంకా తాగుబోతలు అయితే వస్తూనే ఉంటారు, రోడ్ మీద కొట్టుకుంటా అది వెళ్తూనే ఉంటారు, తిట్టుకుంటా పోతూనే ఉంటారు. ఇక అదైతే కామన్ అయిపోయింది ఇవాళ రేపు అయితే. జనరల్గా అంటే అదే తెలుసు, ఇంకెక్కువ తెలియదు నాకు. పొద్దుగాల పూట అయితే ఏమి ఉండదు అంత, ఎందుకంటే పొద్దుగాల పూట అందరు జాబ్లోకి వెళ్తారు కదా. ఇక పోని వాళ్ళు ఉంటే ఇక తాగుకుంటా వేసుకుంటా రోడ్ మీద వరుకుంటా తిట్టుకుంటా పోతారు. तो आते पुलिस ना तो नहीं आते। लड़ाई होती है क्या? कोई ऐसी रहते लड़ने वाले, कुछ प्रॉब्लम हुआ तो लड़ने वाले रहते तो आती पुलिस आती। हाँ पी के आए तो उससे टमाटर 8 रुपए किलो। Not all of these places have essential facilities such as toilets. The fact is, between the rush to earn their daily bread, these women have to make do with limited choices, be it a public toilet or an open field. ఇప్పుడు ఇక్కడ అయింది, ఇప్పుడు కొన్ని రోజులు ఇప్పుడు అయ్యబట్టి. అంతకుముందు అయితే ఏం లేకుండే. ఎక్కడ ఇక ఎవరి ఇళ్ళ వాళ్ళు పోతే ఇక్కడ వెనక చోటు ఉండే, అప్పుడు పోతుండే. అవి లేవు, దీనికోనిక లేవు ఇక్కడ. అదొక్కటి చేపిస్తే పుణ్యం వస్తుంది. ఎక్కడ పోతాం? అక్కడ రైట్ స్టేషన్ దిక్కు పోతాం. మగపిల్లలకి ఏం ప్రాబ్లం లేదు, ఆడపిల్లలకు ప్రాబ్లం ఉంది. బాత్రూంలోకి ఇబ్బంది అమ్మా. నాకు పెద్ద ఆపరేషన్ అయింది. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద ఆపరేషన్ అయినప్పుడు కూడా గర్భసంచి లేదు నాకు, టైలెట్ ఆగు. బండి డిస్పెట్ అయినా ఉరకాలి, గిరాకీ నిలగొట్టైనా ఉరకాలి నేను తప్పదు. Life in the open has made them tough enough to deal with the unexpected. They may not always be aware of their rights, but nothing can stop them from making a living in whichever ways possible. ఏమి కాదు, ఏమి కష్టం కాదు. ఎవరైనా తప్పితే మాకెవరన్నా అంటే మేమే అనికి ఎగబడతాం, లేకపోతే లేదు. ఎవరు మధ్యలో ఎవరు పోము, ఎవరి మధ్యలో ఏమి రాము. పబ్లిక్ వస్తుంది, జనాభా వస్తుంది, కొంటారు, వెళ్ళిపోతారు. అలాంటి దారి వస్తే అని హోటల్ విసికాడ వండ పెడతాం, పోతాం. ముందే చెప్తున్నా నేను, అట్లోటల్లా మేము అని ముందలి 3 విసుకుతాం, 3 ఆడ వండ పెడతా పోతాం. చెప్తే అంత ధైర్యం ఉంది. Like most women who are out in the public spaces, these women vendors also face the same challenges, and sometimes even more. But these nuisances of the public space are trivial when compared to their daily struggle to earn their living. Majority of women encounter public space for either professional or social reasons. But for these women vendors, it is about sustenance.